కాస్త మానవతా హృదయం ఎక్కువే ఉంటుంది పవన్ కళ్యాణ్‌కి. అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. కారుణ్య నియామకాలు అనేది ప్రభుత్వపు విధానపరమైనటువంటి నిర్ణయం. చాలా ఏళ్ల నుంచి పెండింగ్ పడిపోతా ఉంది. ఉద్యోగులు చనిపోతే లేదా ఉద్యోగులు ఏది అనారోగ్య పరిస్థితిలో ఉంటే వాళ్ళ బిడ్డలకి ఉద్యోగావకాశాలు ఇవ్వడం. ఇందులో ప్రభుత్వాలు కొంత వెనక ముందు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగులు ఏం చేస్తారంటే 50లు దాటిన తర్వాత 50, 55 ఆ రేంజ్‌లోకి వచ్చాక తమ బిడ్డలకి ప్రైవేట్ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించుకోవడం కోసం తమకు అనారోగ్యము, తాము లెగవలేకపోతున్నాం, కదలలేకపోతున్నాం అన్నటువంటి పేరుతో సర్టిఫికెట్లు తీసుకుంటారు. అది ప్రభుత్వ డాక్టర్ల దగ్గర నుంచినో, ప్రైవేట్ డాక్టర్ల దగ్గర నుంచినో తీసుకొచ్చి ప్రైవేట్ డాక్టర్లకు చెల్లదు. ప్రైవేట్ డాక్టర్ల చేత 4, 5 రకాలైనటువంటి జబ్బులకు సంబంధించినటువంటి పెట్టి అవి ప్రభుత్వ డాక్టర్లు చెప్పించి సర్టిఫికెట్ తీసుకుని అన్‌ఫిట్ పొజిషన్‌లోకి వచ్చేసామని చెప్పేసి దాని ఆధారంగా తమ బిడ్డలకి ఉద్యోగాలు కావాలని కోరుకుంటుంటారు. అలాగే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు కూడా కోరుకుంటారు. ఇవి ప్రభుత్వాలు విధానపరంగా తగ్గించుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఇక అలా ఇచ్చుకుంటే గనక అందరూ తర్వాత ఇప్పుడు ఇన్నేళ్ళు 58, 60 ఏళ్ళు దగ్గరలో వీళ్ళు చేసి ఉంటారు. మళ్ళీ వీళ్ళ పిల్లలు ఇంకా మళ్ళీ 50, 60 ఏళ్ళ దాకా అంటే ఆ ప్లేసు ఒకళ్ళ రిక్రూట్మెంట్ పోయినట్టే అని ఆగుతుంటాయి. అయితే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే మానవత్వంతో స్పందించే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు వీళ్ళు పంచాయతీరాజ్‌కి సంబంధించిన వాళ్ళు. దాంతో పంచాయతీరాజ్‌లో కారుణ్య నియామకాల మీద పవన్ కళ్యాణ్ సమీక్షించారు. నియామకాల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది అన్నటువంటిది ఆరా తీశారు. ఖాళీలు తక్కువగా ఉండటంతో నియామకాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా ఆయన నోటీస్‌కి తీసుకొచ్చారు.